అంటే ఓం గం గణపతియే నమః అన్నారు కదా గురుగారు. ఆ, అంటే ఓం గం గణపతియే నమః అంటే ఆ గం ఓం, ఓం గం ఈ రెండు ఏంటి వాటిలో రెండు అంటే సరిపోతుందా? దానివల్ల మనలో వచ్చే మార్పు ఏంటి? ప్రతి మంత్రం ఆరంభంలో చెప్పేది ఓంకారం. మీకు తెలుసు ఆరంభంలో ఎందుకు చెప్తారు అంటే సృష్టి ఆది అందులో ఉంది, తర్వాత సృష్టి యొక్క కార్యం అందులో ఉంది. సృష్టి స్థితి లయములు అకారం ఉకారం మకారం. అంటే సులభంగా అర్థం అవడానికి అకారం అంటే సృష్టిని నేను కోడులాగా పెట్టుకున్నది ఏంటంటే ఆ అంటే అగుపించుట, ఉకారం అంటే ఉండుట, మకారం అంటే మరణించుట. సృష్టి స్థితి లయం సులభంగా గుర్తుంటుంది. ఆ ఊమ అగుపించుట సృష్టి. ఏదైనా మనకు ఇప్పుడు విత్తనం పెడితే ఒక చెట్టు అగుపిస్తుంది, కొంతకాలం ఉంటుంది, తర్వాత కొట్టేస్తేనే లేకపోతే ప్రకృతి సిద్ధంగానో అది కనుమరుగవుతుంది. అగుపించడం, ఉండటం, మరణించడం అనేది ఆ ఊమా. ఇది మొత్తం సృష్టి స్థితి లయాలతోటే ఈ ప్రపంచము, ఈ జగత్తు, భగవంతుని యొక్క లీల అంతా కూడా నడుస్తున్నది. సో అందులో 84 లక్షల జీవరాశులను సృజించి నేను అనేక మగుజును గాక అనుకొని తను ప్రకృతిగా మారి ప్రకృతిలోని ప్రతి జీవుణ్ణి తను ఆత్మగా ఉండి అటు ఆత్మగా శరీరాలను దేహాలను నడిపిస్తూ పరమాత్మగా అంతర్లీనంగా కనపడకుండా అదృశ్యంగా ఉండి ఈ జగత్తును నడిపిస్తున్నాడు. కాబట్టి అది అగుపించుట సృష్టి. స్థితి అంటే ఆ స్థానంలో ఉంటేనే దాని గురించి తెలుస్తుంది, దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు నా హృదయంలో ఆయన ఉంటేనే నా హృదయాన్ని ఎలా నడిపించాలి ప్రేరణ అనేది తెలుస్తుంది. అది వ్యవహారం. సో మహావిష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేది బాహ్యంగా కనపడే అర్థం. పరమాత్ముడే సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా, స్థితి చేసినప్పుడు విష్ణువుగా, లయం చేసినప్పుడు మహేశ్వరుడిగా ఉంటాడు. సో నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వమే సాకార సగుణ తత్వంగా మారి ఇలాగా సృష్టి స్థితి లయాలను చేసి ఇంకో 2 పనులు చేస్తుంది. పంచకృత్యాలు చేస్తారు భగవంతుడు. ఎవరైనా పంచకృత్య పారాయణ అని అమ్మవారి లలితా సహస్రనామంలో కూడా ఉంది. ఏమిటి పంచకృత్యాలంటే ఈ 3 కాక ఇంకొక 2 ఉంటాయి. ఒకటి తిరోధానం 4వది, అనుగ్రహం 5వది. అంటే సృష్టి ఇప్పుడు ఉదాహరణకి నేను పుట్టాను, మనం పుట్టాము అంటే మనం ఎలా పుట్టినాము అని అంటే మనం కొంత కర్మ చేసుకొని ఓపెనింగ్ బ్యాలెన్స్ ద్వారా పుట్టినాం, సంచిత కర్మ. సో దాన్ని అనుభవించడానికే మనుషులుగా పుట్టినాం అనుకోండి. ఏ జన్మ వస్తుంది అనేది గుణత్రయ విభాగ యోగంలో చక్కగా చెప్పినాడు. ఎవరికి ఏ జన్మ సిద్ధిస్తుంది, మరణ సమయంలో ఏ గుణము ఆధిక్యంగా ఉంటే ఆ గుణం వస్తుందని చెప్పినాడు. సో మనిషిగా పుట్టినామంటే రజోగుణ ప్రధానం, రాక్షసాంశతోటి క్రిమి కీటకాలు పుట్టినామంటే తమో గుణము చనిపోయేటప్పుడు ఉంటే, దేవతలుగా పుడతారంటే సత్వగుణము చివరణ మరణ సమయంలో ఉంటే దేవతలుగా పుడతారు. కాబట్టి మానవులం కాబట్టి రజోగుణము యొక్క ఆధిక్యత వలన పుట్టినామంటే అర్థమైంది. రజోగుణం అంటే మీకు తెలుసు కోరిక. అంటే మరణ సమయంలో మనకు ఏది ఆధిక్యంగా అపేక్ష ఉంటుందో ఆ జన్మ భగవంతుడు ప్రసాదిస్తాడు. అది ఉనికి. మన ఉనికికి కారణము ఆషామాషిగా రాలేదు. మన పూర్వజన్మ సుకృతం. ఏ జీవికైనా కూడా పూర్వజన్మ సుకృతం వల్లనే జన్మ సిద్ధిస్తుంది. తద్వారా ఆయా కర్మలు ఆచరించి చిట్ట చివరి వరకు, ఇప్పుడు బ్యాంక్ భాషలో చెప్పాలంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతో కొంత పెడతారు, డ్రా చేసుకుంటాడు, అందులో వేస్తాడు, చిట్ట చివరికి ఎంతో కొంత మిగులుతుంది. అది అధికమా అల్పమా అనేది ఆ బ్యాంక్ ఆఫీసర్ చెప్తాడు. సో మనకు అకౌంట్ క్లోజ్ చేసేటప్పుడు ఉన్న అమౌంట్ మనకు వస్తేనేమో మనకి ఇస్తాడు, మనమే వాడికి చెల్లించాలంటే అది డ్యూస్ కింద ఉండి అది కట్టేదాకా విడవాడు. సో ఈ మనకు వచ్చే అకౌంట్ పుణ్యంగాను, మనము చెల్లించాల్సిన అకౌంట్ పాపంగాను ఈ భగవంతుడు మనకు ప్రసాదించిన జన్మలో సంచిత కర్మ, ప్రస్తుతం అనుభవించే ప్రారబ్ధ కర్మ, ఆదాయం అంటే మనం క్లోజ్ చేసేటప్పుడు మనం ఏం తీసుకుపోతాం అనేది ఫైనల్
అమౌంట్గా భావన చేస్తే సులభంగా అర్థమవుతుంది. గురుగారు. కనుక మనము మనిషిగా పుట్టినామంటే ఎంతో కొంత అనుభవానికే పుట్టినాం. అవును. మనిషి జీవితం భగవంతుడు ఇచ్చిందంటే కర్మశేషాన్ని అనుభవించి ఆయన ఆశించింది ఏమిటి? మన జన్మలు తనలో ఐక్యమయ్యేదాకా వస్తుంటాయి. అంటే ముక్తి అనుకోండి, మన భాషలో మోక్షం అనుకోండి. మోహక్షయం ఇది మోక్ష. మోహం నశిస్తే కోరికలు ఉండవు, మనకు పునర్జన్మ ఉండదు, ముక్తి లభిస్తుంది. ముక్తి లభించినప్పుడు ఏమవుతుంది అని అంటే మనం ఆయనలో లీనమవుతాం. లీనమైతే మరి కనుమరుగవుతామా అంటే కాము. ఇప్పుడు ఏ శరీరంతో ఉన్నామో ఆయన దేహంలో అదే శరీరంతో ఎంజాయ్ చేస్తాం. కాబట్టి జీవునికి సత్యము శాశ్వతత్వం ఉంది, అలాగే భగవంతునికి పరమాత్మకు ఉంది. భగవద్గీతలో 5 అంశాల గురించి మొత్తం 18 అధ్యాయాల్లో చెప్తాడు. ఆ 5 అధ్యాయాల్లో ఏమిటి చెప్తాడు? మొత్తం 18 అధ్యాయాల నిండా అంటే 1 పరమాత్ముడు, 2 జీవాత్మ, 3 కాలము, 4 కర్మ, తర్వాత 5వది ప్రకృతి. ఈ 5 4 ఏమో స్థిరంగా ఉంటాయి. ప్రకృతి స్థిరంగా ఉంటుంది, ఎందుకు లయమయ్యేదాకా. పరమాత్ముడు స్థిరంగా ఉంటాడు. జీవాత్మ స్థిరం అంటే చనిపోతాడు కదా అని చాలామంది అనుకుంటారు, అది పొరపాటు. జీవాత్మ చనిపోవుడు ఏముండదు, తన వెంట పుణ్య పాప కర్మశేషము ఉంచుకొని పుణ్యమైన పాపమైనా అనుభవించడానికి పుడతాడు. ఆ పుణ్య పాపం మీద అపేక్ష లేకపోతేనే జన్మరాహిత్యం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? పుణ్యశేషం కానీ పాపశేషం కానీ ఉంటే పునర్జన్మ ద్వారా అతడు శాశ్వతుడు. లేదా కర్మ మొత్తం నిశ్శేషం అయిపోయినాక కూడా సత్కర్మాచరణ వలన భగవంతునిలో కలిసినాక కూడా అతడు శాశ్వతుడే. కాబట్టి జీవుడు శాశ్వతుడే, పరమాత్మ శాశ్వతుడే, కాలం శాశ్వతమే, ప్రకృతి శాశ్వతమే. ఒక్క మారేది కర్మనే. మారే కర్మను ఎందుకు భగవంతుడు స్వేచ్ఛగా ఇచ్చినాడు మనకనంటే 84 లక్షల జీవరాశుల్లో కర్మాధికారం మనిషికి పెట్టినాడు. మిగిలిన అన్ని జీవరాశులకు తమ కర్మ అనుభవించడం మాత్రమే ఉంటుంది, కానీ ఒక్క మనిషికి మాత్రం తన కర్మను మార్చుకొని మోక్షాన్ని పొందేటువంటి యొక్క సువర్ణావకాశం భగవంతుడు దయతో మనిషికి ప్రసాదించింది. కాబట్టి రజోగుణం వలన పుట్టినటువంటి ఈ జీవుడు మనం కొంతకాలం కర్మ చేస్తాం, ఏది చేయాలి ఏది చేయకూడదని మళ్ళీ శాస్త్రవచనం చెప్తుంది మనకు. ఈ శరీరం ఎలా నడవాలి ఎలా నడవకూడదు అనేది శాస్త్రవచనం చెప్తుంది. ఇప్పుడు కొత్తది ఎలక్ట్రానిక్ మిషన్ మనం కొన్నప్పుడు దానికి ఒక మాన్యువల్ ఇస్తాడు, ఆ మిషన్ ఎలా నడుపుకోవాలి. అట్లయితే ఎక్కువ కాలం అది జీవిస్తుంది, దాన్ని లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. మరి దాన్ని అలా వాడకపోతే చెడిపోతుంది. మనం శరీరం కూడా ఒక యంత్రం అనుకుంటే మనకు సనాతన ధర్మ సూత్రాలు, భగవద్గీత అయితేనేమి, రామాయణం అయితేనేమి, మహాభారతం అయితేనేమి, భాగవతం అయితేనేమి, ఇవన్నీ మాన్యువల్స్. సో ఇందులో చెప్పినట్టు నడిస్తే ఇది ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవిస్తుంది, తర్వాత అనుకున్న లక్ష్యాన్ని సిద్ధింపజేసుకుంటుంది తనకై తాను. అలాగా కర్మాచరణ అనేది మనకిచ్చిన ఒక వరం కాబట్టి ఏది చేయాలి ఏది చేయకూడదు విచక్షణతోటి చేసి, ఇక 3వది లయానికి మనం సిద్ధం కావాలి. లయం అంటే బాహ్య శరీరము లయము, మనస్సు లయము, మనలో కోరికలు లయం, కానీ ఆత్మలయం కాదు. ఆత్మలయం అంటూ అయితే భగవంతునితోటి కలవటం అనేదానే యోగం అంటాం మనం. కాబట్టి అది లయము అనేది బాహ్య దృష్టిలో తీసుకునేది. లయం అంటే మొత్తం నిశ్శేషంగా అయిన తర్వాత మరి మధ్యలో ఇంకా 2 వస్తాయన్న పంచకృత్యాలలో తిరోధానం, అనుగ్రహం. ఆ 2 ఇక్కడ ఒక చిన్న విషయం గమనించేది ఏమిటంటే, మనకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అవసరమా అని చాలామంది ప్రశ్నిస్తారు. ఇక్కడ మనము స్పష్టంగా అర్థం చేసుకునేది ఏంటంటే, మనకి ఏ దేవుడైనా కానీ ఆ ప్రత్యేకమైన పనితో పాటు ఈ 5 కర్మలు కూడా చేస్తాడు. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహం. ఇప్పుడు గణపతి తీసుకుంటే ఈ 5 చేస్తాడు. గాణాపత్యంలో పంచాయతనంలో గణపతి ప్రధానంగా ఉంటాడు, శైవులకు శివుడు ఉంటాడు, వైష్ణవులకు విష్ణువు ఉంటాడు, అట్లా శాక్తేయులకు అమ్మవారు ఉంటారు. ఎవరున్నా ఈ పంచకృత్యాలు చేస్తారు. సృష్టి, స్థితి, లయం, తిరోధానం, అనుగ్రహం. ఇప్పుడు సృష్టి అంటే మనల్ని పుట్టింపడానికి సైన్స్ చెప్పిన పద్ధతిలో పుడతాం, అది వివరంగా నేర్చుకోవాల్సిన అంశం ఉన్నదనుకోండి.
ఇప్పుడు సృష్టి చేయబడ్డాం మనం పుట్టిన ఈ శరీరంతో. తర్వాత కొంతకాలం మనం ఇక్కడ ఉన్నాం. అవును. మళ్ళా లయం అవుతుంది. అంటే లయం అయ్యేది ఏంటిది? పంచభూతాల నుంచి తెచ్చుకున్న ఏదైతే తత్వం ఉన్నదో అది లయం అవుతుంది, కానీ మూలతత్వం లయం కాదు. అదే ఆత్మతత్వం. కాబట్టి మరి ఈ వ్యవహారాలు నడిచేటందుకు మాన్యువల్లో మనకేం చెప్పినాడు? ఇలా చెయ్యి, ఇలా చేయకూడదు అంటే ఈ పంచకృత్యాలు చేస్తారనేదే మనం తెలుసుకోవాల్సిన అంశం. ఏ భగవంతుడిని మనం ఆరాధించిన, ఇప్పుడు ఆంజనేయ స్వామి భక్తుడు అంటే ఒకటే పని చేయడు, 5 పనులు ఉంటాయి ఆయనకు. ఇది అజ్ఞాతంగా ఉంటుంది, బయటకు కనబడదు. ఆంజనేయ స్వామి అంటే రామభక్తుడు, రామసేవకుడు అని అనుకుంటారు. మరి ఒక్క ఆంజనేయ స్వామి భక్తుడికి అనుగ్రహం ఎట్లిస్తాడు? ఆయనకు అది లేకపోతే దయ. నాకు ఇల్లు కావాలి అంటే ఇల్లు లేనప్పుడు ఇల్లుని ఎట్లా పుట్టిస్తాడు? నా ఇల్లు మంచిగా మెయింటైన్ కావాలి అని అంటే ఎట్లా ఉద్యోగం ఇప్పిస్తాడు? భార్యా పిల్లల ఆరోగ్యం ఎట్లా ఇస్తాడు? కాబట్టి అంతర్గతంగా అంతర్లీనంగా ప్రతి భగవంతుడికి 5 కార్యాలలో చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. పంచకృత్యాలు చేస్తారు. అంటే తిరోధానం అనుగ్రహం గురించి చెప్పవచ్చు. ఇది ఎందుకు చెప్పినానంటే తిరోధానానికి అనుగ్రహానికి ఇది సంబంధం ఉన్నది. మన సనాతన ధర్మానికి విరుద్ధంగా మనం జీవితాన్ని కొనసాగిస్తే మనకు ఆటోమేటిక్గా ప్రకృతిలో ఈ ప్రకృతే మనను శిక్షిస్తా అని కూడా అనను నేను. కర్మఫలాన్ని అందిస్తా అంటాను నేను. కర్మఫల ప్రదాతగా ఉంటాడు భగవంతుడు, అంతే తప్ప ఆయనకు పక్షపాతం ఉండదు. దుర్మార్గుడు కాబట్టి శిక్షించాలి, మంచివాడు కాబట్టి రక్షించాలి. ఆయన దృష్టిలో మంచి చెడులు ఉండవు. కర్మాచరణకు అధికారం ఇచ్చిండు. నువ్వు ఏది చేస్తావు, ఏది చేయవు, రాజ్యాంగం ప్రకారం నడుచుకో, సనాతన ధర్మ సూత్రాలు, భగవద్గీత ఇత్యాదులను చూసి నడుచుకో. దానిని ఉల్లంఘించి నడిస్తే ఆటోమేటిక్గా నీకు శిక్ష పడుతుంది. తిరోధానం అంటే శిక్షించే ప్రక్రియ, అనుగ్రహం అంటే రక్షించే ప్రక్రియ. అంటే మనను చేసిన సత్కర్మకు ఫలం ఇచ్చే, సత్ఫలాన్ని ఇచ్చేటువంటి ప్రక్రియ అనుగ్రహం. మనము దుష్కార్యాలు చేసి చట్టవిరుద్ధంగా పోయినప్పుడు మనం శిక్షించే ప్రక్రియ తిరోధానం. కాబట్టి అన్ని కృత్యాలు ఇప్పుడు ఓ పరమాత్మ నిన్ను 40 రోజులు ప్రదక్షిణ చేసిన సంవత్సరం నుంచి నిన్ను వేడుకుంటున్నా, నాకు అనుకున్నది ఇయ్యలేదేమిటి అని అప్పుడప్పుడు దేవుని గుళ్ళకి పోయి భక్తుడు మొరబెట్టుకుంటాడు. ఎందుకు? నువ్వేం చేసినావు అనేది ఆటోమేటిక్గా ఇందులో రికార్డ్ అయిపోతుంది ప్రకృతిలో. మన పాస్వర్డ్లన్నీ భగవంతుని దగ్గర ఉంటాయి. అప్పుడు ఓపెన్ చేసి వీడు పుణ్యాత్ముడా పాపాత్ముడా అని ఆటోమేటిక్గా శిక్షలు పడతాయి. కాబట్టి నన్ను ఎందుకు అనుగ్రహించలేదు అన్నదానికి సమాధానం ఏమిటి? చట్టం చెప్పినట్టు నువ్వు వినలేదు, సనాతన సాంప్రదాయం చెప్పినట్టు నువ్వు వినలేదు, ఉల్లంఘించినవు కనుక ప్రకృతి శిక్ష వేసింది. ప్రకృతి అంటే నేనే. కాబట్టి అది శిక్ష అనేది తిరోధానం. సో నన్ను రక్షించిన స్వామి, ఎంత కాపాడినవని సంతోషపడే ప్రక్రియను అనుగ్రహం అంటారు. కాబట్టి మీరు ఇప్పుడు ఏ గుడికి పోయేటోళ్ళకైనా ఇవన్నీ వాళ్ళకి తెలియకుండానే ఇవన్నీ దొరుకుతుంటాయి. నా కొడుకు పుట్టాలి అని ప్రార్థన చేసిండు, ఎల్లమ్మ తల్లి గుడికి పోయిండు అనుకుందా, ఇచ్చింది. ఇస్తే ఎవరిచ్చారు? బ్రహ్మ రూపంలో ఎల్లమ్మనే. మంచిగా కాపాడు నా ఉద్యోగము అని అంటే అది ప్రొటెక్షన్, మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్. ఎవరిది? విష్ణువు. ఆ ఎల్లమ్మ తల్లే విష్ణువు యొక్క ప్రక్రియ చేసినప్పుడు ఆమెను ఎల్లమ్మ అనొచ్చు, విష్ణువు అనొచ్చు. ఇది సూక్ష్మం. సో భగవంతునికి ఒకే పేరు, ఒకే లక్షణం ఉండటంలో ఇది రహస్యం. కాబట్టి ఈ తిరోధానం అనుగ్రహం వలన ఈ పంచకృత్యాలు ప్రతి భగవంతుడు చేస్తాడనే విషయాన్ని ఇప్పుడు నేర్చుకోవాలి. ఈ భగవంతుడు శాక్తేయులం గొప్ప, శైవులం గొప్ప, వైష్ణవులం గొప్ప అనుకుంటే భగవంతుడు నవ్వురుకుంటాడు. అయ్యో పాపం వీళ్ళు ఇంత అమాయకులా అని అనుకుంటారు తప్ప అక్కడ ఆయనకి ఏం ఒరిగేది లేదు. నువ్వు మొక్కినా మొక్కకపోయినా ఆయనకు వచ్చే కిరీటం ఏం లేదు, ఆయనకు వచ్చే గౌరవం లేదు, ఆయనకు వచ్చే అపనింద లేదు, మనకే ఏమన్నా. కాబట్టి ఈ పంచకృత్యాలు జరగటం అనేది మనకు సృష్టి, స్థితి, లయము, తిరోధానం, అనుగ్రహం. కాబట్టి మనం మళ్ళా ఎక్కడికి పోవాలి? మనుష్య జన్మకు పోవాలి. సో మనుష్య జన్మలో ఏం చేయాలి మనము అని అంటే భగవంతుని తిరోధానం పొందేటందుకు అందరు ఇష్టపడతారా? భగవంతుని అనుగ్రహం పొందేటందుకు ఇష్టపడతారా? అంత అనుగ్రహానికి కదా. కాబట్టి అనుగ్రహాన్ని పొందడానికి ఏ పనులు చేయాలనో అవి చేయాలి. కర్తవ్యమేవ కర్తవ్యం ప్రాణై కంఠగతైరపి, నకర్తవ్యం నకర్తవ్యం ప్రాణై కంఠగతైరపి.
సో మనము సత్ఫలాలను ఆశించి జీవితం బాగుండాలని ఆశించి మనకు దుఃఖాన్ని ఇచ్చే పనులు చేస్తాం. దుఃఖం వద్దని, సుఖం కావాలని దుఃఖం ఇచ్చే పనులు చేస్తాం. సో యాక్షన్ ఫాలోస్ రియాక్షన్. యాక్షన్ ఈజ్ అవర్ కమిట్మెంట్, అవర్ డీడ్స్. మనం చేస్తున్న కర్మలన్నీ మన చేసే పనులు. ప్రకృతి ఆటోమేటిక్గా ఏ భగవంతుడైనా ఆ రూపంలో ఇచ్చేది రియాక్షన్. ఇంకొకటి తెలుసుకుంది ఏంటంటే దేర్ ఈజ్ నో రియాక్షన్ వితౌట్ యాక్షన్. అంటే కర్మఫలం కర్మ లేకుండా ఉండదు అని అర్థం చేసుకోవాలి. కర్మ ఉంటేనే కర్మఫలం ఉంటుంది. కర్మఫలం దానంతలది ఉండదు. ఇట్లా నేను చప్పట్లు కొడితే ఈ శబ్దం వినపోవడం ప్రతిచర్య. ఇప్పుడు ఇది శబ్దం మొదలు రాలేదంటే మనం కర్మ చేయలేదని అర్థం. కొట్టడం అనేది కర్మ, శబ్దం విని రావడం దాని ప్రతిచర్య, ప్రతి కర్మ దాని ఫలం లేకపోతే. కాబట్టి మనం తెలుసుకున్నది ఇదే. సో మనము జీవులుగా జీవిస్తున్నప్పుడు, ప్రాణులుగా భావిస్తున్నప్పుడు సనాతన ధర్మం చెప్పిన సూత్రాలకు కట్టుబడి జీవితాన్ని చక్కదిద్దుకొని జీవిత ఉత్కృష్టమైన లక్ష్యాన్ని, భగవత్ సాన్నిధ్యాన్ని, మోక్షం అంటే చాలామంది అనుకుంటారండి ఒక మాట ఏమిటంటే చనిపోయినాక వస్తుందండి మోక్షం, ఇప్పుడు వస్తుందా, ముక్తిని పొందాడు, అది ఓకే కావచ్చు, తర్వాత ఏమవుతుంది అనేది తనకు కూడా తెలియదు బతుకున్నప్పుడు. ఇప్పుడు ఏ పనులు చేస్తున్నామో, ఏ పనులంటే అభిరుచి ఉన్నదో, ఎవరెవరితోటి సాంగత్యం ఉన్నదో మన జీవన విధానము తర్వాత కూడా అలాగే ఉంటుంది. భూమిలో వేప గింజ నాటితే వేప చెట్టు, మామిడి గింజ నాటితే మామిడి చెట్టు. సో ప్రస్తుత కాలము ఉన్నటువంటి జీవితము గతకాలం యొక్క కర్మకు ఫలితం, ఇప్పుడు చేస్తున్న కర్మ భవిష్యత్తులో రాబోయే కర్మకు ఆధారం, ఇంకా వేరే ఏముండదు. కాబట్టి గతకాలము, వర్తమాన కాలం, భవిష్యత్తు ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? పరమాత్ముడా మనమా చెప్పండి. ఆయన చేతిలో, ఆయన ఫలితం ఆయన చేతిలో. భగవంతుడి చేతిలో కర్మఫలం ఇచ్చేదే, కర్మాచరించేది మనకే అధికారం ఇచ్చిండు. కాబట్టి కర్మ స్వేచ్ఛ జీవునికే ఉన్నది, మనిషికే ఉన్నది. కాబట్టి మనల్ని మనం చక్కదిద్దుకోకపోతే ఉద్ధరేది ఆత్మనాత్మనం అని అందుకే చెప్పినాడు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోకపోతే ఎవడు నిన్ను పట్టించుకోడు. నాకు ఆకలి అయితే నువ్వు అన్నం తిను, అప్పుడు నాకు ఆకలి తీరుతుంది ఎవరన్నా అంటే నవ్వుతారు. నాకు నిద్ర వస్తుంది నాన్న కొడుక నువ్వు పడుకో అని అంటే మన కొడుకులకు కుమారులకు చెప్తే వాడు పండుకుంటే మనకు రిలాక్సేషన్ రాదు. కాబట్టి కర్మాచరణ అనేది మనకు ఎందుకు ఇచ్చిందంటే రజోగుణం వలన పుట్టినాం కదా, చిట్ట చివరి వరకు ప్రాణం వదిలే వరకు గుణాతీతుడివి కావాలి. గుణాతీతులకే ముక్తి. భగవంతుడు దగ్గరగా ఉండేది అందరికంటే సాత్వికులకు దగ్గర ఉంటాడు, రాజసికులకు కొంత దూరం ఉంటాడు, తామసికులకు ఇంకా దూరం ఉంటాడు. ఇది ఒక 50 కిలోమీటర్లు సాత్వికులకు అనుకుంటే, 500 కిలోమీటర్లు రాజసికులకు అనుకుంటే, 5000 కిలోమీటర్లు తామసికులకు ఉంటాడు భగవంతుడు. కాబట్టి సాత్వికులకు దగ్గర. ఆ సాత్విక గుణం కూడా బంధకారణం. సో అదాన్ని కూడా మనం బంధరహితులం కావాలంటే సత్వగుణాన్ని కూడా జయించి గుణాతీతులం కావాలి. కాబట్టి అక్కడికక్కడ మనకు భగవంతుడు తప్పులు చేస్తున్నప్పుడు ఏదో రూపంలో, స్నేహితుడి రూపంలో కానీ, ఒక పుస్తకం రూపంలో కానీ కనబడి ఆ తప్పులను మన చేత సరిదిద్దింపజేసుకునే ఒక సౌభాగ్యాన్ని, అవకాశాన్ని ఇస్తాడు. అది మనం తెలుసుకోవాలి, గ్రహించాలి దాన్ని. ఎగ్జాక్ట్లీ మనం గ్రహిస్తే మనకు ఆనందం. కాబట్టి జన్మరాహిత్యం అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు సంతోషంగా ఆనందంగా గడుపుతున్నావా లేదా, ఈ సమయము నీకు ఎలా ఉంది అనేదే జన్మరాహిత్యం. మోక్షం అంటే అదే. చనిపోయినాక ఏదో వస్తుంది, ఎక్కడో ఉంటుంది, అది రిసార్ట్ అని అంటారు. ఏది మన శాస్త్రం అవన్నీ చెప్పినాయి. కానీ మనము అక్కడికి పోయి ఎవరన్నా చెప్పిరా చెప్పండి ప్రాక్టికల్గా, ఇది ఇక్కడ ఇట్లుంటుంది. గరుడ పురాణం ఉంది, గీదేనికి గీ శిక్ష, గీదేనికి ఈ శిక్ష, సూక్ష్మ శరీరంతో అన్నీ అనుభవిస్తారు మీరు, మళ్ళీ శరీరం ఎత్తోడని అంటే పోయొచ్చినవాడు ఎవరైనా శాస్త్రం చెప్పింది నమ్మాలి. శాస్త్ర విహితమైంది మనకు ఆచరణీయం. యద్యదాచర శ్రేష్ఠ అన్నట్టు మనకు
కానీ పోయొచ్చినోడు చెప్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. మీరు ఎక్కడికి పోతారు, ఎక్కడికి వస్తారు, ఎలా పోతారు, ఎలా వస్తారు అనేది ఎలా తెలుస్తుంది? అదే శాస్త్రాలు పుట్టిని అంటే అర్థం కూడా అది అనుభవంతో ఇచ్చిందే తప్ప వీళ్ళు ఏదో చేసేసింది ఇచ్చింది కాదు కదా. ఎగ్జాక్ట్. అంటే వాళ్ళు అవన్నీ కూడా దర్శించి రాసినవే కదా శాస్త్రాలు కూడా. ఎగ్జాక్ట్. దర్శించి రాసిన వాటిని మనం కాదు వాడు పోయి రాలేదని అనుకోలేం కదండి. అంటే ఇతనికి అనుభవం కాదు కదా, చదివేవాడికి అనుభవం కాకపోవచ్చు, కానీ రాసిన వాళ్ళకి దాన్ని దర్శించి ద్రష్టలు వాళ్ళు. ద్రష్టలు కదండి వాళ్ళు. అది సత్యం, నేను అసత్యం అని కొట్టి పాడాను. ఎందుకంటే శాస్త్రం అన్ని ఇందాక చెప్పింది అదే, మాన్యువల్ అన్న కదా, ఇవన్నీ మాన్యువలే. కాబట్టి నువ్వు ఇప్పుడు ఎట్లా ఆచరిస్తున్నావు అనే దాన్ని బట్టి నీకు మోక్షమా బంధమా అనేది తెలుస్తా అంటున్నా నేను. అవునండి. సో ఏదైనా అనుభవమే కదా, అనుభవిస్తేనే కదా మనకు ఆనందం కలిగేది, చెప్తే కాదు కదా. చెప్పేది ఎందుకు, ఇలా పో అలా పోకు అని చెప్పడానికే శాస్త్రాలు. మరి పోవాలా వద్దా అనేది నీ మీద ఆధారపడి. మన స్వేచ్ఛ ఇచ్చాడు కదా మనకి, స్వేచ్ఛ ఇచ్చిండు. కాబట్టి మన జీవితముకు ముఖ్య, మన జీవితంకు బంధం అనేది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఏమి చేస్తున్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, మానసిక స్థితి ఎలా ఉంది, ప్రతిదాన్ని ఎలా స్వీకరిస్తున్నాము, జీవితంలో వచ్చే ఒడిదుడుకులను అనే దాని మీద నువ్వు ముక్తునివా బంధమా నీకు తెలుస్తుంది. అది నేను చెప్తున్నది, శాస్త్రాన్ని నువ్వు అనటంలే. అంటే మీరు నిత్యం ఆరాధించే దైవం గురించి చెప్పండి గురుగారు. నేను నిత్యం ఆరాధించేది శివుణ్ణి. శివుడు లయకారకుడు, మీకు తెలుసు. లయకారకుడు అంటే మొత్తం నాశనం చేసేదని ఒక బాహ్యార్థము. నిజంగా కూడా నాశనం అవ్వడం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకు ఇల్లు 200 గజాలు ఇల్లు కట్టుకున్నాం. కట్టుకుంటే మన తాతలు తండ్రులు ముత్తాతలు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా బతికే ఉంటే ఎంతమంది ఐదురు ఒకసారి ఆలోచించండి, ఈ ఇల్లు చాలుతుందా? సరిపోదు. వాళ్ళకు టైం వచ్చినప్పుడు లయకారకుడైన శివుడు పనిచేయకపోతే అట్లా మనకు కొంత మేలు చేసాడు. వాళ్ళందరూ బతుకుంటే ఎవరికి ఏ రూమ్ ఇస్తాము? ఒక అస్పష్టత, జీవితం గందరగోళం, అదొక లయం. ఇంకో లయం ఏమిటంటే మనలో ఉన్న అజ్ఞానం లయం. మనము పుట్టింది రజోగుణంతో పుట్టినాము, అటు సత్వగుణం వైపు ఒక స్టెప్ వేసి ఆ గుణాతీత స్థితికి తీసుకుపోతేనే మనకు అజ్ఞానం లయం చేసేవాడు. కాబట్టి శివుణ్ణి ఆరాధిస్తే, ఈ రకంగా ఆరాధిస్తే అంటే మనకు తెలియకుండా కూడా జరిగేది ఇది. సో మనకు కష్ట పరంపరను తొలగించే శుభంకరుడు, శుభాలను ఇచ్చేవాడు. అజ్ఞానం దుఃఖహేతు, అజ్ఞానాన్ని తొలగిస్తే సుఖం లభిస్తుంది ఆటోమేటిక్. శం అంటే శుభం, శంకరుడు శంకరోతి, శుభాన్ని ఇచ్చేవాడు. కాబట్టి ఆ శంకరుని ఆరాధన నేను చేస్తాను. శివుడు అంటే నాకు ప్రాణం. ఇంతకుముందు మీకు చెప్పినట్టు సృష్టి, స్థితి, లయం, ఈ మూడు ఒక్కసారి మన నిజ జీవితంలో ఎలా పనికొస్తాయో ఒక మాట మీతోటి సెలవిస్తాను. ఇప్పుడు బ్రహ్మదేవుడు సృష్టించాడు, విష్ణువు పరిపాలన చేశాడు, శివుడు లయం చేశాడు. మరి వీళ్ళను దర్శించాలంటే ఎలాగా? ఫోటోలల్లా. నిజంగా దర్శించడం అనేది కొంతమంది ఉండొచ్చు, యోగులు జ్ఞానులు, వాళ్ళ స్వరూపాన్ని అనుభవించవచ్చు. కానీ భగవంతుడు ఒక మేలేం చేసినాడంటే వీళ్ళ ముగ్గురిని మన నిత్య జీవితంలో డే టు డే లైఫ్లో ఈ ముగ్గురిని మనకు చూపిస్తాడు. అది తెలుసుకోవడంలో మన వివేకం. బ్రహ్మను చూపించాలి ఎట్లా? ఈ భూమి మీదకి నేను రాకముందు నన్ను పుట్టించింది ఎవరు? తల్లి గర్భంలో పడి సైన్స్ ప్రకారము ఆ యొక్క అణువు విభజన చెంది అనేక అణువులుగా మారి సెల్స్గా మారి మన జీవనము ప్రారంభమైంది, సృష్టి జరిగింది అక్కడ. అంటే ఇప్పుడు పుట్టింది ఎట్లా అనేది మనం ఒకసారి ఆలోచిస్తే భగవంతుని నుండి తల్లిదండ్రుల ద్వారా అనేది తెలుసుకోవాలి. వీ కేమ్ ఫ్రమ్ గాడ్, ఆయన ద్వారా. అని వయామీడే ఎవరు? మన సృష్టికి కారకులు ఎవరు? తల్లి తండ్రి ఇద్దరు. కాబట్టి మనకు మొట్టమొదట జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇద్దరు బ్రహ్మతో సమానం. ఈ భావన మనము రూఢి చేయాలి. అంటే పుట్టిన మచ్చ స్థితి కావాలి మనం జీవితం. ఇప్పుడు ఇప్పటిదాకా 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినాయి. ఇన్ని రోజులు సాగదీసింది ఎవరు? విష్ణువు కదా. మరి విష్ణువేడి నీకు కనబడు, కానీ నీకు కనబడాలి అనుభవంలో. అంటే నిన్ను పుట్టంగానే నీకు జ్ఞానం రాగానే స్కూల్లో చేర్పించిండు తండ్రి. పుట్టంగానే అమ్మ స్తన్యం ద్వారా మనకు పాలనిచ్చి పెంచింది. అంటే మనకు పుట్టక ముందే ఆ గోవు తన యొక్క పొదుగులో తన లేగదూడ పుట్టకముందే పాలు సిద్ధమై ఉంటాయి. అంటే దాని అర్థమైంది,
స్థితికారకుడైనటువంటి యొక్క మహావిష్ణువు కొడుకే బ్రహ్మ. ఉమ్, దాని అర్థం ఏంది? స్థితియే ముందొచ్చింది, ఉమ్, అంటే సృష్టి తర్వాత జరిగింది. ఉమ్, అంటే మనకి ఏదేదో అవసరం మనం పుట్టకముందే ఉన్నాయని అర్థం. ఉమ్, అంత దయానం అట పరమాత్ముడికి. ఉమ్, కాబట్టి ఇది తెలుసుకోవాలి మనం, ఈ సీక్రెట్. సో మనకి సైన్యంలో పాలను జనింపజేసింది ఎవరు అని అడిగితే ఏం చెప్తారు? ప్రకృతి అంటారు మీ ఇష్టం, సైన్స్ అంటారు మీ ఇష్టం, మెడిసిన్ అంటారు మీ ఇష్టం. నమ్మిన వాడికి నమ్మిన పేరుతోటి పెడతాడు. భగవంతుడు అంట నిరాకార నిర్గుణ పరబ్రహ్మ, సాకార సగుణ బ్రహ్మ. కాబట్టి మనకు స్థితి అక్కడి నుంచి మొదలైంది. మన శరీరం పెరగటం, తర్వాత కొద్ది పెద్దగానే తండ్రి స్కూల్లో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించి ఇవన్నీ తండ్రి సంపాదించి ఆహారం శరీర పోషణకు తగినంత ఇచ్చి, ఖర్చులకు పాకెట్ మనీ లాంటివి ఇచ్చి, ఇవన్నీ చేసినటువంటి యొక్క తల్లి ఏమో ఆహారం ఇచ్చింది. మళ్ళా వీళ్ళు స్థితికారకులుగా భావన చేసేవాడిని భగవంతుడు తొందరగా అనుగ్రహిస్తాడు. ఇది రహస్యం. సృష్టి వాళ్ళిద్దరిదే, స్థితి వాళ్ళిద్దరిదే. మరి లయకారకుడు అని అంటే ఎక్కడున్నాడు చెప్పండి చూద్దామని అంటే ఏమోనండి, లయకారకుడు అంటే శివుడు కదా, అది త్రిశూలం కాదండి. ఇప్పుడు నీకు ఎన్ని ఏళ్ళు వచ్చినాయి చెప్పు? 40 ఏళ్ళు వచ్చినాయి. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 40 ఏళ్ళు అయిపోయిందా? లయం కాకపోతే కొంతమందికి బోరు కొడుతుందండి, టైం గడుస్తులేదండి అంటే దాని అర్థం ఏంది? లయం అయితే లేదు కాబట్టి బోరు కొడుతుంది, లయం అయితే బోరు ఉండదు. కాబట్టి లయకారకుడు మనకు ఆ విధంగా తోడ్పడతాడు. లయం అనేది ప్రతి సెకండ్కి ఒకసారి జరుగుతుందండి. సృష్టి స్థితి లయాలు ప్రతి క్షణానికి ఉంటాయి. ఇప్పుడు ఈ క్షణం ఎంతనో గడియారంలో చూసి ఇప్పుడు ఈ క్షణం పుట్టింది, ఎంతసేపు ఉన్నది స్థితి క్షణం, ఎప్పుడు లయమైంది? కొత్త క్షణం పుట్టగానే. కాబట్టి 24/7 సృష్టి స్థితి లయాలు అవుతున్నాయా లేవా? కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇక్కడ ఉన్నారా లేరా? మరి దీన్ని గమనించి మనము ఒక్కసారి కాలానికి నమస్కారం చేస్తే ముగ్గురికి నమస్కారం చేసినట్టు. కాబట్టి అట్లా లయకారకుడు కాలాన్ని హరించి వేస్తాడు. ఇప్పుడు ఒక మనిషికి 80 ఏళ్ళు వచ్చినాయి, వ్యాధిగ్రస్తుడైండు, బెడ్ రిటర్న్ అయిండు, నడవస్తులేదు, తిరిగొస్తులేదు, ఉన్న దగ్గరికే ఆహారం వగైరా అందించి మలమూత్రాదులు బట్టలను విసర్జన చేస్తే అతని బతుకు ఉండాలనిపిస్తుందా పోవాలనిపిస్తుందా? అప్పుడు స్థితికారకుడిని కోరుకుంటాడా లయకారకుడిని? నన్ను తీసుకుపోరా తండ్రి అంటాడు ఎవరైనా సరే. కాబట్టి లయం ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది మనకు. కాబట్టి లయకారకుడైన శివుడుతో పాటు మిగిలిన ఇద్దరుంటేనే జీవితం గడుస్తుందని చెప్పడానికి ఈ వివరణ ఇచ్చాను. అలా అంటే ఆయన అనుగ్రహం పొందడానికి ఎలా స్తుతించాలా, ఏమని ప్రార్థించాలి? ఎవరి? శివుణ్ణి. శివానుగ్రహము పొందడానికి అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు, నమస్కార ప్రియో భాను అని చెప్పాడు. అభిషేకము అంటే మీకు తెలుసు నీటితోటి చేసేది. నీటితోటి చేసే దాంట్లో ఒక రహస్యం ఏమిటి ఉన్నది. శివునికి నీళ్లు పోసినా కొద్ది పక్కకు పోతుంటాయి, కానీ నీరు కొంతమంది గ్లాసులో తెచ్చి ఉద్ధరణితోటి పోస్తారు, గ్లాస్ తోటి పోస్తారు, చెంబుతో పోస్తారు, పైన ఒకటి సోమసూత్రం పెట్టి పోస్తారు. రకరకాల పాత్రలలో నీరు ఎట్లయితే ఇముడుతుందో, చిన్న పాత్రలో పోస్తే ఇముడుతుంది, పెద్ద పాత్రలో పోస్తే ఇముడుతుంది, ఆ ఆకారాన్ని పొందుతుంది. అంటే దాని అర్థం ఏంది? మన మనస్సుకు నీరు సంబంధం ఉంది. అంటే చంద్రుడు అనే గ్రహానికి జలం ఒక అధిదేవత. చంద్రుడు మనస్కారకుడు, జలం యొక్క దేవత ఒక వైపు ఉంటుంది, గౌరీ అమ్మవారు ఇంకో దిక్కు ఉంటుంది, ఇద్దరు. కాబట్టి నేను జలాన్ని తీసుకుంటున్నాను మొదలు, శివుని కాబట్టి. సో మనకు కష్టాలు కన్నీళ్ళు, ఈ జీవితం అంటే ఎప్పటికీ 24/7 సుఖం ఉండకపోవచ్చు. సుఖం అతైనా తట్టుకోలేమండి, కష్టం అతైనా తట్టుకోలేము. కాబట్టి సుఖాన్ని కూడా తట్టుకునే మనస్తత్వం ఉండదు. ఎక్కువ సుఖం ఇస్తే తట్టుకోలేడు. ఓ పేదవానికి ₹1,00,00,000 హఠాత్తుగా ఎవరైనా అకౌంట్ వేస్తే వాడికి ఏమన్నా జరుగుతుంది, వాడు తట్టుకోలేడు. వానికి ఓ ₹10 ఇస్తే తట్టుకుంటాడు. కాబట్టి అతి సుఖం అతి కష్టం తట్టుకోలేక ఈ జీవనం మనస్సు చాంచల్యం ఉంటుంది కదా, అది మనస్సు చాంచల్యము పోడగొట్టాలి అంటే శివుడు అభిషేకం చేస్తే, అంటే ఈ నా మనస్సు చంచలమైంది నీటి గుర్తు, ఆ నీటితోటి నీకు అభిషేకం చేస్తే నేను
నీకు చేరువ అవుతున్నాను తండ్రి. నీకు చేరువైతే నా బాహ్య జగత్తు, నా మాయా జగత్తు అన్నీ నీ కంట్రోల్లోకి వచ్చినాయంటే నేను సుఖంగా ఉండకపోతే ఏం చేస్తాను అనేది ఒక భావన. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు అని అంటే ఆయన శిరస్సు మీద చంద్రుణ్ణి ధరిస్తాడు, చంద్రవంకను. ఎందుకు? మన కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయమని అర్థము? భగవంతునికి సమర్పించుకో నిన్ను నువ్వు. ఏ రకంగానన్నా సరే, దండం అన్న పెట్టు, సేవనన్న చెయ్యి, అర్చననన్న చెయ్యి, అభిషేకం అన్న చెయ్యి. ఇట్లా అభిషేకం చేసేటప్పుడు ఈ మనస్సు యొక్క చాంచల్యం కానీ, మనస్సు వలన కలిగే దుఃఖాలు కానీ, సమస్యలు కానీ సులభంగా అధిగమించాలంటే దానికి కాంపిటెంట్ అథారిటీ, దాన్ని మనకు డిస్పోజ్ చేసి మనకు అనుకూలంగా చెప్పేవాడు ఎవరయ్యా అంటే శంకరోతి శివ. ఆయన బోడా శంకరుడు అని మీకు తెలుసు, తొందరగా వరమిస్తాడు. ఏమి మనం మనస్సు ఆయనకు సమర్పణ చేసి అభిషేకం చేస్తే మనం ఆయనకు సమర్పించుకున్నట్టు అవుతుంది, తొందరగా మనను కనికరించి కాపాడుతాడు, అనుగ్రహిస్తాడు అనేది శివారాధనలో. అట్లాంటి విష్ణువు ఇయ్యడానికి కొంతమంది అనొచ్చు. విష్ణువు శాంతమూర్తి, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. అడ్మినిస్ట్రేషన్ చక్కగా నడవాలంటే శాంతం ఉండాలి. శాంతం లేని వాడి దగ్గర అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా నడవదు, అంటే పాలన. కోపిష్టి ఉన్న ఆఫీసర్ని ఎక్కువ లైక్ చేసి ఎక్కువ పనులు అవుతాయా? శాంతంగా ఉన్న ఆఫీసర్ దగ్గర ఎక్కువ పనులు అవుతాయా? మీరు చెప్పాలి. కామన్గా మీరే చెప్తారు, ఎవరు శాంతంగా ఉంటారో ఆ ఆఫీసర్ని ఇష్టపడతారు. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ చక్కగా సాగాలంటే శాంతాకారం భుజగశయనం. ఇప్పుడు ఎట్లా పుడతామో మనకు తెలియదు, ఎట్లా చస్తామో మనకు తెలియదు. ఈ పుట్టుక, ఈ లయం మధ్యలో ఉన్న జీవితం నీ చేతిలోనే ఉంది అని అంటాడు అబ్దుల్ కలాం మహాశయుడు. కాబట్టి పుట్టి నుంచి జ్ఞానం, వివేకం ఎంతో కొంత తెలిసేదాకా మన జీవితం ఏనాడు ఎలా ఉండాలనేది ఖచ్చితంగా నిర్ణయించేది ఎవరికి వారే. కాబట్టి ఈ స్థితి, శాంతాకారం నీకున్నదా? నీ స్థితి అంతా కూడా అంటే లైఫ్ అంతా హ్యాపీ. ఒక శాంతమైన సుగుణం ఉంటే అన్నీ సెట్ అయిపోతాయి, సమస్యలన్నీ పరిష్కారం దొరుకుతుంది. శాంతం లేకనే అశాంతస్య కృతం సుఖం. 1 కోటి రూపాయలని మనసులో శాంతి లేదనుకో, అతడు సుఖాన్ని అనుభవించలేడని చెప్తున్నాడు గీతాకారుడు. అశాంతస్య కృతం సుఖం. శాంతి లేని వాడికి సుఖం ఎక్కడిదని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి శాంతి తెచ్చుకోవాలి అని అంటే జీవితం బాగా సాగుతానే కదా. జీవితంలో అన్నీ ఇచ్చేవాడు లక్ష్మీ అమ్మవారికి భర్త అయినటువంటి విష్ణువుని ఆరాధిస్తే ఇవన్నీ రావా? శుభాలు వస్తాయి. అమ్మవారిని ఆరాధిస్తే రావా? మరి శాక్తేయుల సంగతి ఏంటి అంటే ప్రకృతి మాయని నేనే అన్నాడు. కాబట్టి ఆయనను ఆరాధిస్తే నన్ను ఆరాధించినట్టు, అమ్మవారిని ఆరాధిస్తే. ఇట్లా ఏ దేవుణ్ణి ఆరాధించినా మన జీవితం సుఖంగా సాఫీగా సాగడానికి దోహదపడుతుంది, అనుగ్రహం చిక్కుతుంది. శివ ఆరాధన అయినా సరే, విష్ణు ఆరాధన అయినా సరే, శాక్తేయులైనా సరే, సుబ్రహ్మణ్య స్వామి అయినా సరే, అందరికీ పంచకృత్యాల యొక్క వృత్తులు ఉంటాయి, 5 పనులు చేస్తారు. కాబట్టి నన్ను కాపాడని దేవుడు నాకు అవసరం లేదంటాడు వివేకానంద. అన్నార్తికి అన్నం పెట్టలేక పోతే స్వర్గంలో నాకు పంచభక్ష పరమాన్నాలు పెట్టే దేవుడు కూడా అక్కర్లేదన్నాడు ఆయన. కాబట్టి ఈ మినిమం నీడ్స్ తీరేది దైవారాధన. ఏ దైవమైనా కానీ, ఏ భగవంతుడైనా కానీ ఆ దైవారాధనతోటి సకల శుభాలు కలుగుతాయి అనేది శాస్త్రోక్తం.